దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణ కోసం 2,30,00,000 రూపాయలతో సదుపాయాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసినట్లు ఈవో పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, 7:30 గంటలకు టీటీడీ తరపున తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు రాజన్నకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవములు ఈ నెల 25వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారు ఇదివరకే 2 సార్లు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వచ్చే భక్తుల కోసం అని చెప్పి క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కోడే క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు, కోడే మొక్కు చెల్లించుకునే విధంగా, తర్వాత ధర్మగుండంలో స్నానం ఆచరించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ 3 రోజుల్లో వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా 5 లక్షల లడ్డూ ప్రసాదం కూడా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది.